వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఈ స్పైసీ క్రిస్పీ టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అండి. చేపల వేపుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. 2 ఇలాచీ, హాఫ్ స్పూన్ గసగసాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిని, వీటన్నిటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన గరం మసాలాలండి, ఇది పొడి చేసుకుంటే ఇలా తయారవుతుంది. పసుపు, ఉప్పు, కారం అండి, ఆడించుకుని ఉంచుకున్న గరం మసాలా పౌడర్, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నానండి. ఇంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిందండి. ఇందులో ఒక్కొక్క చేప వేసుకోవాలి. చేప వేసుకుని వేయించుకోవాలి. మంట హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టి వేయించుకోవాలి. చేప వేసిన 5 నిమిషాల వరకు కదపకూడదు, లేకపోతే మసాలా చేప వేరే అయిపోతుంది, తెల్లగా కనబడుతుంది. 5 నిమిషాల వరకు కదపకుండా నెమ్మదిగా ఉడకనివ్వాలి.
నెమ్మదిగా సిమ్లో పెట్టి, ఇది మీడియం టు సిమ్లో పెట్టి వేస్తూ ఉండాలి. హైలో పెట్టకూడదండి, హైలో పెడితే మాడిపోతుంది. కాస్త నూనె పోసుకోవాలి. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మోస్టర్ పోయే వరకు, సమాధానం పోయే వరకు వేయించుకోవాలి. ఫ్రెష్గా ఆడించిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం బాగా వేగిపోయిందండి. పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేవచ్చు. తయారు చేసే విధానం చూసాం కదండి. దీంట్లో మనం ఏ రకమైన పిండిలు యాడ్ చేయకుండా చేపలని ఎంత క్రిస్పీగా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలాగుందా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.